అందరికీ నమస్కారం। ఈరోజు పవిత్ర రంజాన్ పండగ సందర్భంగా భద్రాచలం పట్టణంలోని ఏఎంసీ కాలనీ దగ్గర ఉన్నట్టు ఈద్గాలో వేలాది మంది ముస్లిం సోదరులు వచ్చి ప్రార్థనలు చేయడం జరిగింది। ముఖ్యంగా మీ అందరికీ తెలిసినట్టే ముస్లింలకి ఒక పవిత్రమైన మాసం ఇది రంజాన్ మాసం। ఎందుకంటే ఈ రంజాన్ మాసంలోనే దాదాపు 1400 సంవత్సరాల క్రితం మరి అల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు ద్వారా రోజుకు ఒక అధ్యాయాన్ని 30 రోజులు ఖురాన్ని మరి దివి నుంచి కిందికి దించిన మాసంగా భావించి మరి పవిత్ర ఖురాన్లో పొందపరిచినటువంటి ఒక 5 అంశాలని మళ్ళీ నమాజ్, ఇనాన్, జకాత్, అలాగే రోజా, అలాగే హజ్, ఈ 5 అంశాలని ప్రతి ఒక్క ముస్లిం తప్పకుండా పాటించి తీరాలి, పాటిస్తేనే నువ్వు ముస్లిం అని చెప్పేసి చెప్పిన ఒక పవిత్ర గ్రంథం। ఆ విధంగానే మరి నాకు తెలిసి ప్రపంచంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా 99% మరి ఈ సూత్రాలకు అనుగుణంగానే మేము జీవనం కొనసాగిస్తాం। మరి ఈ విధంగా ఒక పవిత్ర రంజాన్ మాసం పూర్తయిన సమయంలో మరి ఈరోజు ఈదుల్ ఫితర్ నమాజ్ చదవడం జరిగింది। ముఖ్యంగా మరి కఠినమైన ఉపవాసాలు ఉండే టైంలో మరి ఒక ధనికులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు। మరి ఎన్ని కోట్లు ఉన్నా కూడా మనం ముందు మరి పంచవర్ష ప్రమాణాలు ఉన్నా కూడా ఆ టైము, ఆ దేవుడిచ్చినటువంటి టైం అయిపోయిందాక పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా 14 గంటలు మరి ఆకలి బాధ ఏంటో తెలియటం కోసం, పేదవాడి ఆకలి బాధ ఏంటో తెలియడం కోసం ఈ ఉపవాసాలు పెట్టడం జరిగింది। ఆ విధంగానే సరే మేము ఇంత ఆకలిని ఇంత అమలించిపోతున్నాం కదా అని చెప్పేసి మరి 5 సూత్రాల నుంచి ఒకటి జకాత్ అనేది మరి మీ సంపాదించిన సంవత్సరం పొడుగుతో మీరు సంపాదించినటువంటి సొమ్ములో ఉంచి 2.5 తీసి మరి మీకు దగ్గరలో ఉన్న మరి కటికమైన పేదవాళ్ళకి వాళ్ళు కూడా మనతో పాటు పండగ జరుపుకొని ఆనందంతో ఉండాలనే విధంగా మరి పండగకు ముందు రోజే 2 రోజుల ముందే వాళ్ళందరికీ కూడా ఆ జకాత్ తీసి వాళ్ళకి మరి పండగకు సంబంధించిన సామాన్లు కానివ్వండి, బట్టలు కానివ్వండి, డబ్బులు కానీ పంచిపెట్టడం జరిగింది। ఇది యావత్ ప్రపంచం మొత్తం జరుగుద్ది। మరి అలాంటి ఈ పవిత్రమైన మరి ఈ రంజాన్ రోజు మరి ఇంత వేలాది మందిగా వచ్చి ఈ భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి ఈద్గాలో ప్రార్థనలు చేయడం జరిగింది। దీనికి ముఖ్యంగా సర్పంచ్ గారు మరి అదేవిధంగా వార్డు మెంబర్లు కూడా వచ్చి ముస్లిం సోదరులందరినీ అభినందించడం జరిగింది। వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి హిందూ ముస్లిం బాయిగా ఉండాలనే ఒకే నిదానంతో మేమందరం కూడా మరి దేశంలో ఉన్న ప్రజలు, పట్టణంలో ఉన్న ప్రజలు మరి అదేవిధంగా ఇవాళ ఇజ్రాయిల్, ఇరాన్లో మరి వేలాది మంది చనిపోతున్నారు, యుద్ధం ఆగిపోవాలని చెప్పేసి అందరూ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా మాకు తెలిసి ఎవరైనా ఒక జంటకి పుట్టిన వ్యక్తులే। మరి ఏదైనా మేము అల్లా ఆదం అని అంటాం, అదే మరి హిందువులు పార్వతి పరమేశ్వరులు అంటారు, అదేవిధంగా క్రిస్టియన్స్ ఎబూబ్ అని ఆడం అంటారు। ఎవరు ఏం చెప్పినా ఒక జంటకి సంకరించిన ఈ ప్రపంచంలో ఉన్న జాతి అంతా ఒకటే కాబట్టి మేమైతే విశ్వసిస్తాం తప్పకుండా మరి మేమందరం కూడా ఒకటే రక్తం పంచుకున్న పుట్టినట్టు మానవులు అని చెప్పేసి మన అందరం కూడా మన సుఖశాంతులతో శాంతియుతంగా ఉండాలని చెప్పేసి మరి మేము ఈరోజు ప్రార్థనలు కూడా చేయడం జరిగింది। తప్పకుండా ఆ అల్లా కాని నుంచి ఆ యుద్ధాన్ని ఆపేయాలని చెప్పేసి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు, దాన్ని ఎట్టి పరిస్థితులు ఆపాలని చెప్పేసి మేము అలా ప్రార్థన చేయడం జరిగింది। ముఖ్యంగా భద్రాచలం విషయానికి వస్తే ఒక పవిత్రమైన ప్రదేశం ఇది। మరి మీ అందరికీ తెలిసింది ఒక పుణ్యక్షేత్రం। ఈ పుణ్యక్షేత్రంలో ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి హిందూ ముస్లింలు అందరూ సుఖశాంతితో ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ ఈద్గాలో ఇవాళ ఇంత ప్రశాంతంగా జరగడానికి కారకునైనటువంటి మరి పోలీస్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా ప్రత్యేకంగా సీఏ గారి చొరవ తీసుకుని ఇలా అందరూ కూడా దగ్గర పెట్టి ఇలా పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు। అదేవిధంగా పంచాయతీ వారు కూడా మరి శుభ్రత అవన్నీ చేసి మేము ఇంత చక్కగా ఇక్కడ మరి ఈదుల్ ఫితర్ నమాజ్ చదవడానికి తోడ్పడినటువంటి పంచాయతీ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ ఈదుల్ ఫితర్ నమాజ్ని మీడియా కవర్ చేసినందుకు ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ మరొక్కసారి ప్రపంచంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం।